హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కంప్యూటర్ కేసింగ్లో మదర్ బోర్డ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అండి. సో మనకు కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి మదర్ బోర్డ్ అయితే ఉండాలి. అలాగే దీంట్లో మనకు ఒక ప్రాసెసర్ ఉంటుంది. అలాగే హీట్ సింక్, ఫ్యాన్ ఆల్రెడీ నేను ఇన్స్టాలేషన్ అయితే చేశాను. సో హీట్ సింక్ ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఈ థర్మాగ్రీజ్కి సంబంధించిన ఈ పేస్ట్ అయితే అప్లై చేయండి, మర్చిపోకుండా. నేను ఆల్రెడీ అప్లై అయితే చేశాను. అలాగే ఇప్పుడు మనం ర్యామ్ స్టిక్స్ని అయితే యూజ్ చేద్దాం. సో ఇది DDR3కి సంబంధించిన మదర్ బోర్డు అండి. సో ఈ ర్యామ్ స్టిక్స్ DDR4 GB ర్యామ్ స్టిక్ని అయితే నేను 2 స్టిక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా పెట్టిన తర్వాత క్లిప్స్ 2 ఈ విధంగా సౌండ్ రావాలండి. అలాగే ఇంకొక 4 GB DDR3. ఇక్కడ గాలి ట్రాక్ అనేది ఉంటుంది, అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, సో ఈ విధంగా ర్యామ్ స్టిక్స్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం దీన్ని కేసింగ్లో అయితే పెడదామండి. ఈ కేసింగ్లో పెట్టే ముందు మదర్ బోర్డుతో ఈ సీల్డ్ అయితే ఉంటుంది, దీని అయితే ఫిక్స్ అయితే చేయండి. ఓకే, సీల్డ్ అనేది ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకు CPU కేస్కి బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్స్ అయితే ఉంటాయి. మదర్ బోర్డ్ ఎక్కడైతే సూట్ అవుతుందో అక్కడ వీటిని ఇచ్చేసి స్క్రూస్ని అయితే బిగించండి. సో దానిపైన మనం మదర్ బోర్డ్ని అయితే ఫిట్టింగ్ అయితే చేయాలి. సో ఇది వచ్చేసి ఐటెక్స్ సంబంధించిన చిన్న మదర్ బోర్డ్ అండి, మినీ ఐటెక్స్. సో దానికోసం 4 స్క్రూస్ మాత్రమే పట్టినవి. సో ఈ విధంగా మనకు ఇది అడ్జస్ట్ అయితే అవ్వాలి. ఈ మదర్ బోర్డుకి 4 స్క్రూస్ అయితే సరిపోతాయండి, చిన్న మదర్ బోర్డు కనుక. ప్రజెంట్ మనం ఇచ్చేస్తున్న మదర్ బోర్డు i3 GB మదర్ బోర్డు అండి. అలాగే దీంట్లో ఇచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి i3 4th Gen 4150 సంబంధించిన ఇంటెల్ ప్రాసెసరు. ఇన్బిల్డ్గా దీంట్లో మనకు గ్రాఫిక్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్గా గ్రాఫిక్ కార్డ్ కావాలనుకుంటే మీరు గ్రాఫిక్ కార్డ్ అయితే ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ యూజర్కి అయితే గ్రాఫిక్ కార్డ్ అయితే అవసరం ఉండదండి. సో దీంట్లో మనకు ఇన్బిల్డ్గా ఉన్న గ్రాఫిక్స్ యూజ్ చేసి మీరు చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అలాగే చిన్న చిన్న ఎడిటింగ్లు కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఈ PC బిల్డ్ గ్రాఫిక్ కార్డ్ అయితే బిగించట్లేదు. ఓకే, మదర్ బోర్డ్ యొక్క 4 స్క్రూస్ని ఈ విధంగా బిగించుకోండి. సో ఇప్పుడు మనం దీంట్లో SMPస్ని అయితే బిల్డ్ చేద్దామండి. ప్రజెంట్ దీంట్లో మనం 500 వాట్కి సంబంధించిన SMPస్ని అయితే బిల్డ్ అయితే చేస్తున్నాం. దీంట్లో మనం ఎక్కువ HDD హార్డ్ డిస్క్లు అయితే ఫిక్స్ చేస్తామండి. సో దానికోసం ఎక్కువ పవర్ ఉండాలి కనుక నేను 500 అయితే యూజ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీరు తక్కువ హార్డ్ డిస్క్లు యూజ్ చేసేలా ఉంటే మీరు 450, 400 వాట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఈ విధంగా పవర్ సప్లైని అయితే బిల్డ్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం పవర్ సప్లైకి సంబంధించిన కేబుల్స్ని అయితే కనెక్ట్ అయితే చేద్దామండి. సో ఇది 24 పిన్ కేబుల్ అండి. మదర్ బోర్డ్కి అయితే పవర్ సప్లై ఇవ్వాలి. అలాగే మనకి ఇక్కడ 12 volts 5 volts సంబంధించిన ఒక కేబుల్ అయితే ఉంటుంది. ఇది కూడా పవర్ సప్లై 12 voltsకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పిన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వాలండి. ఒక్కొక్క మదర్ బోర్డు ఒక్కొక్క ప్లేస్లో అయితే ఉంటుంది. ఒకసారి మీరు చూసుకొని ఆ ప్లేస్లో దీన్ని ఇన్స్టాలేషన్ అయితే చేయండి. ఓకే,
ఇది 24 పిన్ కేబుల్ అండి. సో దీన్ని ఇక్కడ మదర్ బోర్డులో అయితే ఇవ్వాలి. సో ఈ 2 కేబుల్స్ వచ్చేసి హార్డ్ డిస్క్ అలాగే DVD రైటర్కి అయితే యూజ్ అయితే చేద్దాం. ఎల్జీకి సంబంధించిన DVD రైటర్ని అయితే దీంట్లో ఇన్స్టలేషన్ అయితే చేస్తామండి. ఫ్రంట్ సైడ్ ఏదో ఒక పోర్ట్ని అయితే ఖాళీ అయితే చేసుకోండి. ఈ పోర్ట్లో మనం దీన్ని అయితే బిల్డ్ చేద్దాం. ఇక్కడున్న కేబుల్స్లో ఒక కేబుల్ని అయితే DVD రైటర్కి అయితే కనెక్ట్ అయితే చేసేయండి. DVD రైటర్కి సాటా పోర్ట్ అయితే ఉంటుంది. అక్కడ మీరు సాటా కేబుల్ని అయితే కనెక్ట్ చేయాలి. ప్రజెంట్ మనం పవర్ కేబుల్ని అయితే కనెక్ట్ అయితే చేసాం. అలాగే దాని పక్కనే మనకు సాటా పోర్ట్ ఉంటుంది. అక్కడ మీరు సాటాకి సంబంధించిన కేబుల్ని అయితే కనెక్ట్ అయితే చేయాలి. ఓకే, ఈ సాటా కేబుల్ మనం మదర్ బోర్డ్లో కనెక్ట్ చేయవలసి ఉంటుంది. మనకు ప్రజెంట్ ఈ మదర్ బోర్డ్లో 4 సాకెట్లు అయితే ఉన్నాయి. ఓకే, అలాగే ఇంకొక కేబుల్ని తీసుకోండి. దీనికి మనం హార్డ్ డిస్క్ని అయితే కనెక్ట్ చేయాలి. సో ఇది కూడా మదర్ బోర్డ్లో ఏదో ఒక పోర్ట్లో కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు మీరు ఒక హార్డ్ డిస్క్ అయితే తీసుకోండి. ప్రజెంట్ నేను SSD 120 GB హార్డ్ డ్రైవ్ అయితే యూజ్ అయితే చేస్తున్నాను. దీనికి ఈ విధంగా ఫిట్టింగ్ అయితే చేసుకోండి. అలాగే మనం అక్కడ 12 volts సంబంధించిన 5 volts పవర్ సప్లై ఇవ్వాలి. SMPS నుంచి వచ్చిన సప్లైని అయితే తీసుకోండి. సో ఇక్కడ మనకు ఈ పిన్స్ గార్డ్ సూటబుల్ అయ్యే విధంగా దీన్ని అయితే కనెక్ట్ అయితే చేయండి. ఓకే, ఈ విధంగా హార్డ్ డిస్క్ని అయితే కనెక్ట్ అయితే చేసేయండి. అలాగే మనం కంప్యూటర్ CPU యొక్క ఫ్రంట్ ప్యానల్ కేబుల్స్ వీటిని కూడా మీరు ఇన్స్టలేషన్ చేయాలి. చూడండి, మనకు ఈ ఫ్రంట్ ప్యానల్ కేబుల్స్లో మనకు ఒక పోర్ట్ వచ్చేసి USB-కి సంబంధించిన పోర్ట్ అయితే ఉంటుంది. USB మదర్ బోర్డ్లో కనెక్ట్ చేయాలి. అలాగే ఇంకొకటి వచ్చేసి ఆడియోకి సంబంధించిన పోర్ట్ ఉంటుంది. ఆడియోకి జాక్లో కనెక్ట్ చేయాలి. అలాగే పవర్ రీసెట్ స్విచ్ వీటికి సంబంధించిన ఒక సాకెట్ కూడా ఉంటుంది. దీన్ని కూడా ఆ ప్లేస్లో మీరు దీన్ని ఇన్స్టలేషన్ చేయాలి. ముందుగా ఆడియో కేబుల్ని ఆడియో ప్లేస్లో కనెక్ట్ చేయండి. మన మదర్ బోర్డ్లో ఆడియో సెక్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి. ప్రజెంట్ మనం యూజ్ చేసిన మదర్ బోర్డ్లో ఆడియో సెక్షన్ అనేది ఇక్కడ ఉంది. సో ఆడియో కేబుల్ని తీసుకోండి. మనకి ఇక్కడ ట్రాక్స్ బేస్ చేసుకుని దీన్ని అయితే పిన్ చేయండి. ఓకే, నెక్స్ట్ USB-కి సంబంధించిన కేబుల్ అండి. సో USB వీటి యొక్క పిన్స్ కూడా చూసుకోండి. ఒక పిన్ అయితే లేదు. మనం మదర్ బోర్డ్లో ఇది ఎక్కడ ఉందో చూసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ USB పోర్ట్ కూడా ఇక్కడే ఉంది. USB 1, 2 అని. సో ఈ పోర్ట్లో దీన్ని కనెక్ట్ చేయండి. అలాగే ఇంకొక కేబుల్ వచ్చేసి మనకి ఫ్రంట్ ప్యానల్ యొక్క రీసెట్ స్విచ్ పవర్ స్విచ్ కేబుల్ అండి. సో ఒకసారి దీంట్లో పవర్ స్విచ్ ఏదో చూసుకోవాలి. రివర్స్లో అయితే బిల్డ్ అయితే చేయకూడదు. పవర్ LED పవర్ స్విచ్. ఓకే, సో మనకు ఈ మదర్ బోర్డ్లో పవర్ స్విచ్ ఇక్కడ ఉంది. ఓకే, మనం కంప్లీట్గా అన్నీ అయితే ఇన్స్టలేషన్ అయితే చేసాం. అలాగే CPUకి పవర్ కనెక్షన్ అయితే ఇచ్చుకోండి.
అలాగే హెచ్డిఎంఐకి సంబంధించిన అవుట్పుట్ విజిఏ కేబుల్ని అయితే కనెక్ట్ అయితే చేయండి. ఈ విజిఏ కేబుల్కి మానిటర్ కనెక్ట్ చేసి మానిటర్ కూడా పవర్ అయితే ఇవ్వండి. సో ప్రజెంట్ మనం పీసీని ఆన్ చేస్తే పీసీ అనేది ఆన్ అవ్వదండి, ఎందుకంటే మనం దీంట్లో ఓఎస్ అనేది ఇన్స్టలేషన్ చేయలేదు. ఒకసారి పవర్ అయితే ఆన్ చేయండి. ఫ్రంట్ సైడ్ ఉన్న ఆన్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయండి. ఎల్ఈడి అలాగే డిస్క్ అన్నీ కూడా, హార్డ్ డిస్క్ కూడా, డివిడి రైట్ కూడా పనిచేస్తుంది. ఓకే, లైట్ వెలిగింది. మన కంప్యూటర్లో చూసినట్లయితే ఓఎస్ అయితే అడుగుతుందండి. ఇప్పుడు మనం ఓఎస్ వేయాలనుకుంటే ఏదైనా డిస్క్ని ఇచ్చేసి మీరు విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10 వరకు కూడా ఈ మదర్ బోర్డ్ సపోర్ట్ అయితే చేస్తుంది. డిస్క్ ద్వారా కూడా మీరు సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర డిస్క్ లేదనుకుంటే ఏదైనా పెన్ డ్రైవ్లో పోర్టబుల్ పెన్ డ్రైవ్ క్రియేట్ చేసుకుని ఓఎస్ అయితే ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియోలో విండోస్ సంబంధించిన ఓఎస్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.